హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కల్కి యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. ఇది సినిమా అంటే మాత్రం తప్పు భయ్య, ఒక డైమండ్ అని చెప్పొచ్చు. నిజంగా డైమండ్ కూడా తక్కువే ఈ సినిమాకి, ఆ రేంజ్లో అయితే సినిమా ఉంది. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇక్కడ వీళ్ళు బిత్రపోయే మాదిరి అయితే సినిమా ఉంది భయ్య. అసలు హాలీవుడ్ రేంజ్ని మనోడు నాగ్ అశ్విన్ అసలు ఇట్లా చిటికలో మనకి చూపించినాడేమో అనే టైప్లోకి అయితే మనం వెళ్ళిపోతాము. మనం 2 గంటల 58 నిమిషాలు కేవలం మనం జస్ట్ అలా చూస్తూ ఉండిపోతాం భయ్య. మనం ఇంగ్లీష్ సినిమాని చూస్తున్న రేంజ్లో అయితే ఉంటాం మనము. నార్మల్ సినిమా మాదిరి అనిపించదు మనకి, ఆ రేంజ్లో ఉంటుంది భయ్య సినిమా మాత్రము. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. నిజానికి ఈ సినిమా స్టోరీ వచ్చేసి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని మనకు ఏందిరా వీళ్ళు అనే టైప్లో చూపిస్తారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మనకు సినిమా టైటిల్తో వచ్చిన కల్కి క్యారెక్టర్ మాత్రం ఎవరు అనేదే ట్విస్ట్ భయ్య. ఆ ట్విస్ట్ కన్నా నేను చెప్పేసి మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పుడుస్తుంది. ఎందుకంటే ఆ ట్విస్టే హైలైట్గా ఉంటుంది. అసలు కల్కి క్యారెక్టర్ ఎవరు, కల్కి క్యారెక్టర్ వల్ల ఈ క్యారెక్టర్లన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పేసి చూపించడమే మనకి ఈ సినిమా భయ్య. అసలు నాగ్ అశ్విన్ అన్న స్టోరీ రాసుకున్నప్పుడు ఏ రేంజ్లో రాసుకున్నాడో నాకు తెలియదు, కానీ సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం ఆయన కష్టం మాత్రం అసలే కళ్ళకు కట్టినట్టు కనిపించింది భయ్య. నిజానికి మనకు ఇది అంటే ఏఐకి సంబంధించి, అంటే ఏఐ రోబోట్స్ అని ఉంటారు కదా, దానికి సంబంధించిన స్టోరీ అని అనుకుంటారు. కాకపోతే అది మాత్రం తక్కువ. దాంతోపాటు మన ఇప్పుడు జరుగుతున్న జనరేషన్కి కూడా తగ్గట్టుగానే సినిమా ఉంది భయ్య. నిజంగా ఈ లైన్ మాత్రం సూపర్ ఉంటుంది సినిమా, వేరే లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రము. అన్నిటికన్నా ఈ సినిమాకి ఒక్కటి మాత్రం ప్లస్ పాయింట్ అంటే అది భారీ ప్లస్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. ఎక్కడ కూడా అసలు సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు దిమ్మ తిరిగిపోద్ది. అసలు ప్రభాస్ అన్న ఒక ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది, అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే క్లైమాక్స్ సీన్లో ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడు భయ్య, అసలు గూస్ బంప్స్ కింద నుంచే వస్తాయి, ఆ రేంజ్లో అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో వీరి క్యారెక్టర్ ఎందుకు పెట్టినారా అన్నట్టు కొంతమంది అయితే చెప్తున్నారు భయ్య. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పెట్టినారని చెప్పేసి మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే ఏం లేదు భయ్య. కాకపోతే నాకు ఈ సినిమాలో దుర్గల్ సల్మాన్ క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్లో నచ్చింది భయ్య. నిజంగా వేరే లెవెల్లో ఉంది దుర్గల్ సల్మాన్ క్యారెక్టర్ మాత్రము. విజయ్ దేవరకొండ అన్న క్యారెక్టర్ అయితే లేదు. కాకపోతే వీళ్ళు కొంతమంది చాలామంది విజయ్ దేవరకొండ ఉండాలని చెప్పేసి అయితే మనకైతే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అలాగే పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చాడు భయ్య, అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ పడేటప్పుడు అసలు మనకు మైండ్ అంతా ఇంకా కల్కి అనే మాయలో ఉండిపోతాము, ఆ రేంజ్లో ఉంటుంది భయ్య. నిజంగా సూపర్ ఉంది సినిమా మాత్రము.